ఓం నమ శివాయ. ఓం రుద్రాయ నమః. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది సనాతన హైందవ ధర్మ బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఆషాఢ మాసం చివరి వారంలో పరమశివుడు, పరాశక్తి, పార్వతీ పరమేశ్వర్ల యొక్క దివ్య ప్రేరణను అనుసరించి, వారి యొక్క ఆదేశాన్ని అనుసరించి 41 రోజుల మౌన ధ్యాన తపోదీక్ష అనేటువంటి కార్యక్రమం అనేది సంకల్పించడం అనేది జరిగింది. సో ఆషాఢ మాసం చివరి వారంలో ప్రారంభమైనటువంటి యొక్క మౌన ధ్యాన తపోదీక్ష ఇప్పటికీ సగభాగం అనగా 20 రోజులు దిగ్విజయంగా పూర్తి కావడం అనేది జరిగిందన్నమాట. ఇదంతా ఆ యొక్క పార్వతీ పరమేశ్వర్ల యొక్క దివ్య అనుగ్రహం వలన సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఈ యొక్క మౌన ధ్యాన తపోదీక్ష అనేటువంటిది కొనసాగించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ మౌన ధ్యాన తపోదీక్ష ఏదైతే ఉందో, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు మౌన ధ్యాన తపోదీక్ష అని చెప్పినప్పటికీ, దీంట్లో ఈ మౌన ధ్యాన తపోదీక్షతో పాటు ఇంకా అభిషేకము, హవనం అనేటువంటి ఇంకో 2 దీక్షలు కూడా ఇందులో ఉన్నాయి. ఎందుకంటే మౌనం అనేది ఒక తపస్సు, ధ్యానం అనేది ఒక తపస్సు, అభిషేకం అనేది ఒక తపస్సు, అదేవిధంగా హవనం కూడా ఒక రకమైనటువంటి తపస్సు. ఇవన్నీ కలగలుపుకొని ఈ యొక్క అనుష్ఠాన కార్యక్రమం అనేది గత 20 రోజులుగా నిరాటంకంగా, దివ్యంగా, అత్యంత వైభవంగా జరగడం అనేది మనం అందరం చూస్తున్నాం. సో ఒక సిద్ధ గురువు సంచరిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, అతనిలో ఉన్నటువంటి ఒక దివ్య చైతన్య శక్తి మూలంగా అతని యొక్క ఆరా ఎక్కడెక్కడైతే తిరుగుతున్నారో ఆ ఏరియాలో ఉన్నటువంటి యొక్క మనుషుల యొక్క హృదయం మీద, మనుషుల మీద తీవ్రమైన ప్రభావాన్ని కలిగించేసి మంచి పాజిటివ్ వైబ్స్ అనేటి క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాంటి సిద్ధగురువు ఈ యొక్క మౌన ధ్యాన తపోదీక్షలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సాధారణ పరిస్థితుల్లో ఉన్నదానికంటే ఇంకా 1,000,000 రెట్లు ఎక్కువగా ఆయన యొక్క ఆరాధన నుంచి ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ, అంటే ఆ యొక్క శక్తి తరంగాలు 360 డిగ్రీస్ లోపల చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలపైన, ఆ పరిసరాలైనటువంటి భక్తులపైన, వ్యక్తులపైన తీవ్రమైనటువంటి ఒక గొప్పనైనటువంటి ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. తత్ఫలితంగా ఆ భక్తుల యొక్క అంతరంగంలో ఉన్నటువంటి అనేక ఆవేదనలు, సంఘర్షణలు, ఒడిదొడుకులు, బాధలు, కష్టాలు, నష్టాలు, వారి హృదయంలో ఉన్నటువంటి దుఃఖము, ఇదంతా క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు అంటే, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు మౌన ధ్యాన తపోదీక్షలో ఉన్నప్పుడు ఆ యొక్క పరమశివుడు, పరాశక్తికి సంబంధించినటువంటి యొక్క దివ్య చైతన్య శక్తి అనేది ఆయన నుంచి బీభత్సంగా బయటకు రావడం అనేది జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు భక్తులకు దివ్య అనుభవాలు కలగడము, కుండలిని జాగృతి కలగడము, రోగనాశనం కావడము, మనోనిశ్చలత్వము, అదేవిధంగా మనోనిర్మలత్వము, ఇలాంటి గొప్ప గొప్ప అనుభవాలు, మార్పులు అనేటి ఏమవుతుందంటే, ధ్యానం చేయకుండానే సహజంగానే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఇవన్నీ సంప్రాప్తం కావడం అనేది జరుగుతుందన్నమాట. నాకు సంబంధించినటువంటి అనుభవం ఏంటిదంటే, నేను చేసేటువంటి పనిని బట్టి, నా యొక్క సేవా కార్యం బట్టి ఏమవుతుందంటే, నాకు కూడా అనారోగ్య సమస్యలు అనేవి వస్తుంటాయి. ఏంటంటే, నేను చేసే సేవను బట్టి నాకు తల బరువుగా ఉండడము, నాకు మైగ్రేన్ హెడేక్ అనేది ఉందన్నమాట. ఎప్పుడైతే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి యొక్క మౌన ధ్యాన తపోదీక్ష చేపట్టారో, ఆయన సన్నిధి లోపల, అంటే ఆయన ఉన్నటువంటి కార్యక్రమం నిర్వహించేటువంటి సన్నిధికి కొంత దూరంలో నేను ఆటోమేటిక్గా కూర్చోగానే నాకు ఈ ఎడమ పక్కన ఉన్నటువంటి యొక్క మైగ్రేన్ హెడేక్ కానీ, తర్వాత నా యొక్క తల యొక్క ఈ బరువు ఏదైతే ఒక 50 కిలోల బరువు తల మీద పెట్టినటువంటి ఒక బాధ అనేది అప్పుడప్పుడు నన్ను వేధిస్తుండే అనమాట. ఆ బాధ, తర్వాత ఆ మైగ్రేన్ హెడేక్ అనేది ఆటోమేటిక్గా ఒక దూదిపింజలాగా ఎగిరిపోవడం అనేది నేను స్పష్టంగా గమనించడం అనేది జరిగింది. ఈ యొక్క మౌన ధ్యాన తపోదీక్ష అనేటువంటి కార్యక్రమంలో. ఇంతే కాకుండా ఇంకా లోపల కూడా అంతరికంగా మనసులో ఏదో ఒక రకమైనటువంటి, అది మాటల్లో చెప్పలేనటువంటి ఒక అనుభూతి అనేది నాకు కలుగుతుంది. ఏంటంటే, లోపల ఏదో సంథింగ్ మార్పు, అంటే ఆ మార్పులు చేర్పులు ఏ విధంగా జరుగుతున్నాయని నేను మాటల్లో చెప్పలేను. సో ఆ విధంగా ఆ లోపల ఆంతర్యంలో కూడా వివిధ రకాలైనటువంటి మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి. మొత్తం కార్యక్రమం అయిన తర్వాత ఒకసారి నన్ను నేను స్కాన్ చేసుకుంటే కనుక, ఒక వ్యక్తికి ఎంత అంటే, మన రిలాక్సేషన్ కోసము ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏదైనా సినిమా హాల్కి వెళ్ళేసి సినిమా చూస్తే కొంత రకమైనటువంటి ఉపశమనము, అప్పుడున్నటువంటి ఒత్తిళ్ల నుంచి కొంచెం ఉపశమనం జరుగుతుందని అంటారు. కానీ అలా కాదు. ఈడ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ 99% ఆ బాధలు తొలగడమే కాకుండా, మన డైలీ రోజువారీ జీవితంలో మనం వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి, పనులు చేయడానికి కావాల్సినటువంటి శక్తి, ఆత్మవిశ్వాసము, ఆ యొక్క
శక్తి అనేది ఆయన యొక్క వచ్చేటువంటి ఆరా శక్తి తరంగాల ద్వారా మనకు సమృద్ధిగా లభిస్తుంది. దాని ద్వారా ఏంటంటే దైనందిన జీవితంలో మనం ఆత్మవిశ్వాసంతో ఇంకా అత్యంత సమర్థవంతంగా నేను పనులు చేయడానికి ఆ యొక్క సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు చేపట్టినటువంటి మౌన ధ్యాన తపోదీక్ష ద్వారా నేను ఈ యొక్క గొప్ప ఫలాలు పొందుతున్నందుకు నిజంగా సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారికి నేను శతసహస్ర కోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎంతోమంది భక్తులు వచ్చేటువంటి సందర్శకులు కూడా ఈ మౌన ధ్యాన తపోదీక్ష సమయంలో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి నుండి వచ్చేటువంటి ఆరా నుండి వచ్చేటువంటి శక్తి తరంగాలను వారు సంగ్రహించి వారు కూడా సత్ఫలాలు పొందాలని ఈ విధంగా కోరుకుంటూ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి యొక్క పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై గురు రమణానంద.